ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు కదా, అంటే యంగ్ డైరెక్టర్స్ వచ్చారు కదా, వాళ్ళ ఈ యంగ్ డైరెక్టర్స్లో వీళ్ళు మేబీ మీరు స్ట్రగుల్ చేసినంత, మీరు జర్నీ చేసినన్ని సంవత్సరాలు వాళ్ళు చేసి ఉండకపోవచ్చు. అవును, కొంతమంది వాళ్ళకున్న స్క్రిప్ట్స్ తోటి ఎగ్జైట్ చేసి ఇప్పుడు చేసి, అలాంటి డైరెక్టర్స్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు వచ్చినప్పటికీ ఇప్పటికి ఏంటి చేంజ్? అంటే పర్సనల్గా నాకైతే వాన్స్ ఇప్పుడు గెలిచి అలాంటిది కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో పర్టికులర్గా ఇదేమీ ఒక రూల్ ప్రకారం వెళ్ళే ఇండస్ట్రీ కాదు. మీకు ఒక రకంగా జరుగుతుంది, ఇంకో రకంగా జరుగుతుంది, ఇంకో రకంగా జరుగుతుంది. అదేంటే అది పర్టికులర్గా డిఫైన్ చేసే విషయం కూడా కాదండి. ఎందుకంటే నీ పర్సనల్ టేస్ట్కి మ్యాచ్ అయ్యే ప్రొడ్యూసర్ దొరకడం, అలాంటి ఆపర్చునిటీ రావడం, ఇట్స్ డిపెండ్స్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అనమాట. అందువల్ల దీన్ని పర్టికులర్గా ఈ రూల్ అంటూ ఇలా ఏం చెప్పలేము. అప్కమింగ్ డైరెక్టర్స్కి లేదా ఇండస్ట్రీకి రావాలి, మేబీ ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కూడా మూవీస్లోకి వస్తున్నారు. అంటే దీనికి రిలేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు ఏమీ దీంట్లో రావట్లేదు. మేబీ యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉండరు, డిఫరెంట్ వాళ్ళ నుంచి వచ్చి ఉంటారు కదా. అలా వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఆస్పైరింగ్, నేను ఒక ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశాను, ఇతరులకు చెప్పిన తర్వాత నాకు అనుకోను. మీరు ఒక మూవీ డైరెక్ట్ చేశారు అంటే స్ట్రగుల్ పడి ఇప్పుడు మీరు అనుకున్నది సాధించారు. అవును, అది నెక్స్ట్ మిగతాది తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం తీస్తారు, ఏం చేస్తారు, ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీకు తెలుసుంటుంది, ఇప్పుడే అన్నీ చూసి వచ్చారు కాబట్టి. సో అప్కమింగ్ వాళ్ళకి నేను డైరెక్టర్ అయిపోదాము, వచ్చేస్తున్నాను ఇంకా ఫిలిం ఇండస్ట్రీకి అనుకుని వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నేను పర్టికులర్ ఇలాగే ఉండాలని చెప్పక్కర్లేదు, మేబీ మీ పడిన దాంట్లో కొన్ని కాషన్స్ ఇవ్వచ్చు కదా. నేనేమంటానంటే ఒక రైటర్కి కానీ ఒక డైరెక్టర్కి కానీ ఒక డీపెస్ట్ డిజైర్ టు టెల్ సంథింగ్ అనేది వాడిని డ్రైవ్ చేస్తుంటుంది. అది నేను చెప్తే అర్థం విషయం కాదు ఎవరోడికి. ఎందుకంటే ఆ డిజైర్ ఉంటే అది మ్యాడ్గా డ్రైవ్ చేస్తుంది, లోపల చేస్తుంది అనమాట. అది ఏ హద్దులు ఆపలేదు. అది ఇదేం ప్రిస్క్రైబ్డ్ సిలబస్ కాదు, ఎలా ఉండాలి అనుకుంటాం. ఎందుకంటే బయట నుంచి అర్థం విషయం కాదు, ఒకటే ఉంటుంది లోపల మైండ్ వాడికి, ఇది చెప్పాలనే కోరిక. ఆ కోరిక అనేది డ్రైవ్ చేస్తుంది ముందుకు మాట. అది ఒక అసలు మీకు మ్యాడ్గా డ్రైవ్ చేస్తుంది. అవుట్ సైడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వండర్ఫుల్ అవ్వచ్చు, కానీ అది వాడికి మాత్రం అలా వండర్ఫుల్ కాదు. అది ఏంటి అనేది ఐడెంటిఫై చేసే చెప్పే విషయం కాదు. అది ఎనీ ఆర్టిస్ట్ అంతే అనిపిస్తుంది. ఆల్రెడీ సెట్ అయిన రూల్స్, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన పాత్ని రెఫరెన్స్గా పెట్టుకొని అక్కడ జరిగింది చూడు అలా ఫాలో అయితే ఇక్కడ కూడా అవుతుంది, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ మూవీ తీస్తే ఆ కైండ్ ఆఫ్ మూవీసే రావడం, అంటే ఒకటి ఫాలో అయిపోతుంటారు ఒకటి సెట్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఓన్లీ డిజైర్ ఉంటే, ఓన్లీ డిజైర్తో అలా కాపీ కొట్టి చేస్తే, అంటే కాపీ అన్నాను కానీ అదే సేమ్ పాత్ ఫాలో అవుతూ చేస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సక్సెస్ అనేది అవ్వదు. అవే మూవీస్ వస్తున్నాయి కదా. ఇక్కడ డిజైర్తో పాటు అప్గ్రేడ్ అవ్వడం నెక్స్ట్ ఏంటి అని. సో జస్ట్ డిజైర్తో వచ్చే వాళ్ళకి ఈ సక్సెస్ఫుల్ పాత్ని ఫాలో అవ్వాలా, లేకపోతే ట్రెండ్ని ఫాలో అవ్వాలా? నేనేమంటానంటే వాడికి ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా, ఆ పర్స్పెక్టివ్ అనేది వాడిని డ్రైవ్ చేస్తుంటాడు ముందుకి. అది ఏ పాత్ అని వాడే చూసుకుంటాడు, అది ఏ పాత్ అనేది వాడే చూసుకుంటాడు అనమాట. జస్ట్ ఐ వాంట్ టు విన్ అనుకున్నాడు విన్ అవుతాడు ఇక్కడ. జస్ట్ ఐ వాంట్ టు టెల్ అనుకున్నాడు చెప్తుంటాడు అలాగా. అది వాడు ఒక ఎమాల్గమేషన్ ఆఫ్ హిస్ బ్రెయిన్ అనమాట. అది మనం పర్టికులర్గా బయట నుంచి చెప్పలేము. అది హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రవీంద్ర, ద్వారకా డైరెక్టర్. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ హర్షిని in iDreams.